క్యారీ పంపిస్తాం మేడం వస్తారా మానవ సమాజ ప్రగతి అనేక సంస్థల కారణం చేత అనేక వర్గాల కృషి కారణం చేత ఇంకా అనేక సంస్థలు అనేక వ్యవస్థలు అనేక వర్గాల కృషి కారణం చేత అది సాధ్యమైంది. మానవ సమాజ ప్రగతిలో మతాలనేటువంటివి ఒక ప్రముఖమైన స్థానాన్ని వహిస్తూ వస్తున్నాయి. మతాలు వహించేటువంటి పాత్ర అనేటువంటిది కొన్ని సంవత్సరాల వరకు కొన్ని శతాబ్దాల వరకు ప్రగతిశీలకమైనటువంటి పాత్రను వహించడం జరుగుతుంది. ఉదాహరణకి మనం చేసేటువంటి అనేక కార్యక్రమాల్లో మత కార్యక్రమాల్లో కూడా మానవతా అభివృద్ధి కోసం సామాజిక అభివృద్ధి కోసం ప్రధానమైనటువంటి అంశం బక్రీద్ పండుగని పురస్కరించుకుని మనం వస్తే బక్రీద్ అనేటువంటి త్యాగాల దినంగా బలిదానాల దినంగా ముస్లిం సమాజం అనేటువంటి పరిగణిస్తాం. ముస్లిం సమాజం ఈరోజు అనేక త్యాగాలని చేస్తూ తమ సంస్కృతిని తమ సాంప్రదాయాలని కాపాడుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే అధునాతనమైనటువంటి సమాజంలో ఏ సమాజమైనా ప్రగతి పదంలో నడవాలి అనుకున్నప్పుడు నూతనమైనటువంటి దృక్పథాలని అలవర్చుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. ఈరోజు బక్రీదు పండుగ పురస్కరించుకొని తమ బలిదానాల దినాలుగా పరిగణిస్తున్నటువంటి ముస్లిం సహోదరులందరూ కూడా రక్త సహాయం చేయడం ద్వారా నూతనమైనటువంటి నిర్వచనాన్ని ఇచ్చేందుకోసం ప్రయత్నం చేస్తున్నారు. ఒక రక్తం అనేటువంటిది ఎవరి కోసం ఇస్తున్నాము అన్నప్పుడు ఏ వ్యక్తి కోసమో ఏ వర్గం కోసమో ఏ మత ప్రజల కోసమో కాకుండా యావత్ మానవ సమాజంలో అవసరమైనటువంటి ఏ వర్గం వారికైనా ఏ మతం వారికైనా ఏ కులం వారికైనా సరే ఈ రక్తం ఇచ్చేందుకు ముందుకు రావడం అనేటువంటిది చాలా సంతోషించదగినటువంటి విషయం, ఆశించదగినటువంటి విషయం. మనుషులు ఈరోజు తమ చుట్టూ గోడలు నిర్మించుకుంటూ గీతలు గీసుకుంటూ జీవిస్తున్నటువంటి సమాజంలో నేను వ్యక్తి అనేవాడే ప్రధానమైనటువంటి వ్యక్తిగా భావిస్తున్నటువంటి భావనలు వీస్తున్నటువంటి సమయంలో మేము వ్యక్తులం కాదు, మేము సమాజాని కోసం ముందుకొస్తున్నాము అనేటువంటి దృక్పథంతో ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆదర్శంగా తీసుకుని కేవలం ముస్లిం సహోదరులే కాకుండా మిగిలిన మతాల వాళ్ళు కూడా తమ మత పరిధుల నుంచి బయటకు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో సమాజానికి ఉద్దేశించబడినటువంటి ఈ యొక్క రక్త సహాయ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భాగం వహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. टिफिन है बोला लो ते दुख जातम बहुजन्म संचितम् हित्वा
पदं यान्ति तदेव शम्भो 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 शम्भो। शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय गौरीप्रियाय रजनीशकलाधराय कालान्तकाय भुजगाधिपकङ्कणाय పాపిట్లో బహుశా ఇది రాష్ట్రంలోనే మొదటిసారి అయిందని మేము అనుకుంటున్నాం. ఇలాంటి రకరకాల వినాయకులు మనం చూస్తున్నాం, రోజు పేపర్లో చూస్తున్నాం. ఇప్పుడే పాపిల్లో మన నారాయణమూర్తి గారు మా క్రికెట్ వినాయకుడు చూపించాడు. చెప్పినాడు ఆయన, క్రికెట్ వినాయకుడి దగ్గర ఉన్న రష్ ఈ వినాయకుడి దగ్గర లేదన్నాడు. ఎందుకంటే పిల్లలకు క్రికెట్ పిచ్ ఎక్కువ కాబట్టి పిల్లలు ఆ పద్ధతిలో ఆకర్షించబడ్డారు. కాబట్టి రక్తదాన పట్ల కూడా వీళ్ళు మరలాలనేది మా ఆలోచన. కాబట్టి అబ్దుల్ కలాం వాళ్ళు, అబ్దుల్ కలాం అంటే ఈ రోజు మనం అనుకుంటాం, ఈ రోజు పాడైపోయింది సమాజం అనుకున్న సందర్భంలో ఒక మంచి వ్యక్తి ఎవరంటే మనకి అబ్దుల్ కలామే తోస్తాడు మా వరకు. ఎందుకంటే 100 కోట్ల మంది చిరునవ్వుకు నేను కారకుడిని కావాలని కోరుకునే వ్యక్తి కన్నా మంచి వాళ్ళు ఎవరున్నారని అనుకుంటున్నా. వాడు 100 కోట్ల మంది చిరునవ్వుకు ఆయన కారకుడు కావచ్చు. కనీసం మనం పక్కన 10 మంది చిరునవ్వుకైనా మనం కారకులైతే మన జన్మ సార్థకమైనట్లే అని మేము ఫీల్ అవుతున్నాం. మరి ఆయన పేరుతోనే ఆదర్శంగా ఈ రక్తదాన కార్యక్రమం ఇక్కడ పెట్టడం, మరి ఈ రోజు ఈ వీరిచ్చే రక్తం, ఈ రోజు ఇక్కడ ఇచ్చిన విద్యార్థులు ఇచ్చే రక్తం అంతా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు తీసుకుపోతారు. ఇక్కడ నుంచి స్టాఫ్ అందరూ వచ్చారు, డాక్టర్ రామానాయుడు గారు, మిగతా సిబ్బంది అందరూ. వీరిచ్చే రక్తం హాస్పిటల్లో ఎంతో మంది నిరుపేదలకు సమయానికి రక్తం అందుతుంది, అది సద్వినియోగం అవుతుంది, ఎంతో మంది ప్రాణాలు కాపాడుతుంది. కాబట్టి ఈ రకంగా ప్రతి సంవత్సరం పామిల్లో ఈ సందర్భంగా ఒక రకమైన కార్యక్రమం జరుగుతుందని, భవిష్యత్తులో ఎక్కువ మంది దీంట్లో ఇన్వాల్వ్ అవుతారని మేము ఆశిస్తున్నాం. నిరుపేదలకు సమయానికి రక్తం అందుతుంది, అది సద్వినియోగం అవుతుంది, ఎంతో మంది ప్రాణాలు కాపాడుతుంది. కాబట్టి ఈ రకంగా ప్రతి సంవత్సరం పామిల్లో ఈ సందర్భంగా ఒక రకమైన కార్యక్రమం జరుగుతుందని, భవిష్యత్తులో ఎక్కువ మంది దీంట్లో ఇన్వాల్వ్ అవుతారని మేము ఆశిస్తున్నాం. మరి ముందుగా రమేష్, ఈ అబ్దుల్ కలాం సంఘం యొక్క సభ్యుడు రమేష్ గారు పౌరుని పెద్దలను ఆహ్వానిస్తారు. వాళ్ళు వచ్చి 2 నిమిషాలు తమ సందేశాన్ని ఇచ్చి వెళ్లిపోతారని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. దయచేసి విద్యార్థుల జీవితంలో ఎన్నో గంటలు, దినాలు, ఏళ్లు వేస్ట్ అయితే మాకు తెలుసు. మరి ఈ రోజు మీరు టైం స్పెండ్ చేసి 2 గంటలే మీ జీవితంలో సద్వినియోగం అవుతుందని అనుకుంటారని నేను ఆశిస్తాను. తప్పకుండా మీరు ఉంటారని నేను ఆశిస్తాను. ఎందుకంటే 57 ఏళ్ల నా వయసు, నేను 48 ఏళ్లలో ఈ యాక్టివిటీలకు వచ్చిన 47 ఏళ్లలో 47 ఏళ్ల జీవితం నాకు వ్యర్థం అనుకుంటానా? ఈ 11 ఏళ్ల నా జీవితం ఒక సార్థకత ఏర్పడింది ఎప్పుడు అనుకుంటానా? నా పేరు కరిమల అమర్నాథ్ రెడ్డి. చాలా మంది పేదవారు మమ్మల్ని అడిగినప్పుడు మీ పేరు ఏమన్నప్పుడు మీరు రక్తం నుండి మేము కనపడతామని గర్వంగా చెప్పుకుంటానా? మీరెవరైనా మమ్మల్ని టెస్ట్ చేసి నేను ఉంటానా? రక్తం అని పేదవాడు అడిగితే ఏ వేలెప్పుడైనా మేము పోతాం అనుకున్నా ఇస్తాం, కానీ బరువు అవుతుంది మాకు. అంటే ఎంతో మంది పేదవాళ్ళు రక్తం లేక చచ్చిపోతున్నారు. కాలేజీలో పిల్లవాళ్ళు రక్తం ఇచ్చే సిద్ధంగా ఉన్నారు, కానీ హాస్పిటల్లో రక్తం లేక చచ్చిపోయారు ఎంతమంది ఉన్నారు. మీరు ఇచ్చే విషయం వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఇస్తారని మీరు ఇస్తారని వాళ్ళకు తెలియదు, వాళ్ళకి కావాలని మీకు తెలియదు. కాబట్టి మీ నుంచి రక్తం తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో పెడితేనే ఎంతో మంది పేదవాళ్ళు సమయానికి రక్తం మంది బతుకుతారు. బట్ దయచేసి మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తానా, మీరందరూ కూడా సహకరిస్తారని, రక్తం ఇచ్చే పోతారని ఆశిస్తూ మరి ఇక్కడున్న పెద్దలందరికీ మరొకసారి క్షమాపణ చెప్పుకుంటూ, అంటే వేదిక పైన స్థానం ఇవ్వలేదని దయచేసి పోకూడదని మీరందరూ పెద్దవాళ్ళు. డేట్ మీరు గుర్తుపెట్టుకోలేదు. 22 కొంచెం ప్రెజర్ కు త్వరగా వచ్చేస్తుంది. జస్ట్ 3 minutes లో వచ్చేస్తుంది.